జిమ్గల తండ్రి వందనాలు. ప్రభువును ప్రేమించి మరొక పర్యాయం ఈ రీతిగా యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో నువ్వు మాకు తోడుండి నీ ప్రేమ కొరకే నేను ఘనపరుస్తూ దేవా నీ యొక్క ఆధిపత్యాన్ని అధికారానికి అప్పగించుకుంటూ దేవా ఈ దినము ప్రభువా నీ సన్నిధానికి రావడానికి నువ్వు చూపించిన కృప కొరకే నీ వందనాలు. ఇగో కర్ణాటకలో 40 సంవత్సరాలుగా వరుసగా ప్రభుత్వ ఆమోదం కాని నిర్ణయాలు తీసుకుంటూ తరచూ అవినీతి పాలన చేస్తూ రాష్ట్ర నాయకులు ఉన్నత పదవుల్లో ఉన్నవారిని వారిలో అవినీతి పూర్తిగా తొలగించబడినట్లుగా అయా వారిలో రక్షణ కార్యం జరిగించి వారిని క్షమించమని కర్ణాటక రాష్ట్రంలో లింగాయతుగా పిలువబడేవారు 1,50,00,000 పైగా ఉన్నారు. దేశము మొత్తం మీద 10 కోట్ల మంది ఉన్నారు. వీరు శైవ మతమునకు చెందినవారు కనుక వీరందరూ ఆత్మరక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని రక్షించు, నరకమును విడిపించు ప్రభువా. వారి యొక్క విశ్వాసమును అభివృద్ధి చేసి దేవాని రాజ్యం కొరకే వారిని సిద్ధపరచమని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు, పోలీసులు, విద్య, వైద్య, ఆరోగ్య వ్యవస్థ కొరకు వారి క్షేమం కొరకు వారికి ఆ రాష్ట్రాన్ని పరిపాలించే జ్ఞానమును అనుగ్రహించు. రాష్ట్రము అవినీతి పాలన నుండి ఆయా ప్రజలను విడుదల చేసి యోగ్యమైన అధికారులు పాలన కలిగి ప్రజల క్షేమాభివృద్ధి కలిగి నరకము విడుదల కలిగి నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని దేవా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును నా ఆత్మ గానము చేయును. నే పాడుచు స్తుతింతును నా ఆత్మ గానము చేయును. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. వేకువనే లేచెదను, వేకువనే లేచెదను. స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును నా ఆత్మ గానము చేయును. నే పాడుచు స్తుతింతును నా ఆత్మ గానము చేయును. దేవా నీ జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రజలలోనా, చెల్లించి ప్రజలలోనా. స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను.
దేవా నా హృదయము నీయందు స్థిరమాయు. నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. ఆకాశమున కంటే నీ కృప మహోన్నతమైనది. కృప మహోన్నతమైనది. నీదు సత్యము మేఘముల కంటే. నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది. 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 దేవా నా హృదయము నీయందు స్థిరమాయున్. నే పాడుచు స్తుతింతున్ నా ఆత్మగానం చేయున్. నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ల ఇందుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, కనుక అన్యజనులైన మా ప్రియులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘములో అనేక విషయాలు వారిని హెచ్చరిక చేస్తూ ఈ పర్యాయము మనం చదువుకున్న 19వ వచనం గమనిస్తే, ఒకరికి ఒకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అనగా ఆయనని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఎందుకు ఆయన ఆరాధించాలి? దేవుని మందిరములో ఎవరు ఆరాధించాలంటే మారు మనసు పొందినవారు, అంటే పాపం ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఆరాధించాలి. రెండవది, ఒప్పుకొని విడిచిపెట్టిన వారు రక్షించబడిన వారై ఉండాలి. అంటే పాపమును విడిచిపెట్టిన వారే యేసేపు వలె పాపములకు దూరంగా పారిపోయిన వారుగా ఉండి ఆరాధించాలి. మూడవది, ఆరాధన కనుక నువ్వు రక్షించబడిన సూచనగా పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన బాప్తిస్మ కలిగిన వారై ఉండాలి. నాలుగవది,
కనుక హస్తనిక్షేపణ పరిశుద్ధాత్మ వరానికి వచ్చినప్పుడు హస్తనిక్షేపణ చేయబడాలి. హస్తనిక్షేపణ అంటే 1 కొరింథీ 12 మనం గమనిస్తే కనుక ఆత్మీయ వరములు వారు అనుభవించేవారుగా ఉంటారు. 5వది వారు సంఘములో చేరేవారుగా ఉంటారు. 6వది వారు ఆరాధన వర్తమానం విని హెబ్రోను సహవాసంలో ఆరాధన వర్తమానం అనేక పెంతెకోస్తు సంఘాల్లో అందరూ నిలబడి హల్లెలూయా అని పాట పాడి అందరూ చేతులెత్తి మరి భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తారు. హెబ్రోను సహవాసములు అయితే ఆరాధన వర్తమానం ఇవ్వబడుతుంది. ఆరాధన వర్తమానము కనుక సంఘములో చేరిన వారి ఆరాధన వర్తమానం విన్న తర్వాత పురుషుల్లో ఒకరు స్త్రీల్లో ఒకరు ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే మారు మనసు పొందినందుకు, రక్షించబడినందుకు, పరిశుద్ధాత్మతో కూడిన బాప్తిసం పొందినందుకు, కనుక ఆత్మీయ వరాలు పొందినందుకు, సంఘములో చేరినందుకు, లోకము నుంచి పాపము నుంచి విడిపించబడి వారు చూడండి. మొదట ఆ కీర్తన గ్రంథంలో 103 మనం గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. కనుక ఆరాధన వర్తమానము విన్న తర్వాత నా ప్రాణమ, నా అంతరంగ సమస్తమ ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు అని ఆయన్ని స్తుతిస్తారు, ఆయన్ని ఆరాధిస్తారు. ఆయనకి హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే ఆయనకి ఏమి సమర్పణ చేస్తారు, ఏ రీతిగా ఆయన్ని ఆరాధిస్తారు అనే లేఖనం మనం గమనించినట్లయితే చూడండి. హెబ్రీ పత్రిక 12 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగమ చేయడం అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కనుక మొదటగా వారు నా ప్రాణము యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువుకు అని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించిన వారు ఎల్లప్పుడూ స్తుతియాగము చేస్తారు, జీవఫలము అర్పిస్తారు. వారు అపరాధములు అనుదినము ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడేవారు ఉండి ఆయనకు ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోయేవారుగా ఉండకుండా అట్టి యాగములు, ఉపకారమును ధర్మమును, ఉపకారము చేస్తారు, ధర్మము చేస్తారు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైన బలులు. కనుక మనము ఆదికాండము 4 గమనించినట్లయితే, ఆ ఆదికాండం 4 గమనించినట్లయితే హేబేలు కయ్యేను ఇద్దరూ అర్పణలు తెచ్చారు. కనుక ఇద్దరి యొక్క అర్పణలో దేవుడు మొదటగా హేబేలు అర్పణ చూద్దాం. చూడండి, కొంతకాలమైన తర్వాత 2వ వచనం, తరువాత ఆమె అతని తమ్ముడగు, తరువాత ఆమె అతని తమ్ముడగు, మొదటి చదువుదాం. ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యిని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొనిచున్నానని. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలుని కని. హేబేలు గొర్రెలు కాపరి, కయ్యను భూమిని సేద్యము చేయువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చింది. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టింది, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనితో, నీ కోపమేలా, నువ్వు నీ ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నువ్వు సత్క్రియ చేసేలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిడి పాపము పొంచుడను, నీ ఎడల దానికి వాంఛు కలుగును, నీవు దానిని ఏలుదువని. కయ్యను తీసుకొచ్చిన పొలము పంటలో అర్పణలు చెడిపోయినవన్నీ తీసుకొచ్చి అర్పించాడు. ప్రభువు అంగీకరించలేదు. కనుక హేబేలు తన మందులో తొలిచులు పుట్టింది, క్రొవ్వునిది కనుక మగది తీసుకొచ్చి బలి అర్పించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి.
అటువంటివి దేవునికి అర్పించి ఆయన్ని స్తుతించి ఆయన ఆరాధించే వారంగా మనం ఉండాలి. చూడండి, ఆయన ఆరాధించడానికి ఇంకా మన నుంచి ఆయన కోరుకున్నది ఏమిటి అని మనం గమనించినట్లయితే చూడండి, మొదలుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 19 ఒకడు కీర్తనలు పాడాలి, సంగీతములతోనూ ఆత్మ సంబంధ పాటలతోనూ హెచ్చరించాలి, మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించాలి. ఈ రీతిగా ఆయన్ని కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసంబంధ పాటలతోనూ హెచ్చరించచ్చు, మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఇప్పుడు ఆరాధించేవారు ఆరాధన ప్రభు ఏ రీతిగా అంగీకరిస్తాడో అని మనం గమనించినట్లయితే వారు ఆరాధించే ఆరాధన దేవునికి ఇష్టమైంది కనుక వారి ఆరాధన ప్రభువు అంగీకరిస్తాడు. చూడండి, కీర్తన 30వ అధ్యాయంలో ఒక మాట చదువు 9వ వచనం, మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడువై ఉండుము, నా ప్రాణం మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోను పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపచేస్తున్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గమనించారండి? కానీ ఇంకా మనం మీద వచ్చిన గమనిస్తే, యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకుంటుని, నీ గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన నాకేమి లాభము. నీ గోతులకు దిగక మునిపే మన్ను నిన్ను స్తుతిస్తుందా, నీ సత్యమును గురించి వివరిస్తుందా? సజీవులు కదా. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కనుక సజీవులుగా ఉన్నవారే ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని స్తుతిస్తారు, ఆయన నామాన్ని ఘనపరుస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం ఈ లేఖనం గమనిద్దాం. 17వ వచనం, మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయిను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతులో నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తొట్ట నా పాపములన్నీ నీవు పారవేస్తేవి. పాతాళమునికి స్తుతి కలగదు, మృతిని కృతజ్ఞత చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యము ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. గమనించారండి? ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత కాలమంతయు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. ఆయన పాటల ద్వారా, సంగీతముల ద్వారా, పాటల ద్వారా హెచ్చరిక చేసే ద్వారా, కనుక ఆయన స్తుతించడం ద్వారా, ఆయన నామాన్ని ఘనపరచడం ద్వారా ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఎట్లా ఆరాధించాలట? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం గమనిద్దాం. చూడండి, 21వ వచనం, అమ్మ ఒక కాలం వచ్చినది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట విను, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇక్కడ సమర స్త్రీ ఉంది కనుక ఆమె నూతుకొచ్చింది. చూడండి, ఆ నూతు దగ్గర నీళ్ళు తొడుతూ ఉంది. ప్రభు అన్నారు, నీవు ఇచ్చిన నీళ్ళు త్రాగితే నాకు దాహం వేస్తుంది, నీకు నీరు ఇస్తాను,
ఎన్నడూ నీకు దాహం ఏదంటే ఆ నీరు నాకు ఇయ్యని అడిగింది ప్రభువుని. ప్రభు అన్నాడు, నీ భర్తను పిలుచుకోరా అన్నాడు. ఆమె అన్నది, నా భర్త లేడు అన్నది. ఇప్పుడు 5 ఉన్నారు, 6వ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చావు అని చెప్పినప్పుడు మెస్సయ్య వస్తాడు, మా పాపములన్నీ తేటగా తెలియచేస్తానన్నాడు. ఆ మెస్సయ్య నీవే అంటే అవునా అని ఆయన చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పారు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు ఉన్నాం. రక్షణ యూదుల్లో నుండి, యూదుడైన యేసు ప్రభువారు ద్వారానే రక్షణ. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. ఆత్మ అంటే దేవుడు, సత్యం అంటే నిజము, యథార్థ అంటే 100 చోట్ల పలికిన ఒకే మాట అయి ఉండాలి. ఈ సమర స్త్రీ 6 పురుషుల్ని విడిచిపెట్టి తన గ్రామంలోకి వెళ్ళి ఇలాగ ప్రకటించింది. 39 నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయల్లో అనేకులు ఆయన విశ్వాసముంచిరి. ఆ సమరయలు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకునేది గనుక ఆయన ఇక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పి మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఈ సమర స్త్రీ సాక్ష్యము ద్వారా 6 విడిచిపెట్టి తానే మెస్సయ్య అని యేసు ప్రభువారిని పరిచయం చేసే ద్వారా, యేసు ప్రభువారిని సమరయులు తమ గ్రామాలకు ఆహ్వానించడం ద్వారా, 2 దినాలు యేసు ప్రభువారితో ఉండు ద్వారా, యేసు ప్రభువారు తన లేఖన భాగములు వాక్యమును దేవుని వాక్యం వారు బోధించడం ద్వారా వారు కూడా పాపులని గ్రహించి వారు పాపములు విడిచిపెట్టి, ఓ సమర స్త్రీ, ఇకబట్టి నువ్వు చెప్పిన మాట బట్టి కాదు కానీ నిజముగా ఇతడు లోకరక్షకుడని, ఇతని ద్వారానే పాపక్షమాపణని, ఇతడే సృష్టికర్త దేవుడని మేము కూడా ఎరిగి ఉన్నాము అని చెప్పి వాళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించేవారుగా ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మనము ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు. కనుక సమర స్త్రీ సమరయల్ని హెచ్చరిక చేసే ద్వారా యేసు ప్రభువారిని తమ హృదయంలో చేర్చుకున్న ద్వారా వారు కూడా ప్రభువుని స్తుతించారు, ఆరాధించారు, కీర్తించారు, పాటలు పాడారు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ వారు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించారు. కారణం ఏంటంటే సమరయులు కూడా యూదులు నడిచే దారిలో నడవరు. సమరయులు పాపులు. కనుక పాపులు కీర్తన 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే చూడండి, కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక. చూడండి, దుష్టులు అలాగ నుండక గాలికి చెదరగొట్టు కొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను చూడండి, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ చదవబడిన లేఖన భాగములన్నీ ఎవరి గురించి అంటే పాపులైన సమరయుల గురించి. లోకములో ఉండి పాపము చేత అపరాధము చేత చనిపోయి రాగుడు, దొంగతనము, వ్యభిచారము, జోదము, మోసము, అన్యాయము, చెడుతనము, వడ్డీ, లంచము, పాపము, చీకటి సంబంధమైన పాప కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవారు. పాపులు మార్గాల్లో, సినిమా హాల్లో, క్లబ్ డ్యాన్స్లో, లేదా బ్రాందీ షాపులో, లేదా వేసే కొంపలో, కనుక పాపం ఉండే చోట వారు నిలిచుండేవారు. అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక. కనుక వీరు ఎవరు అపహాసులు? దేవుని అపహాసించేవారు, పరిశుద్ధుల్ని అపహాసించేవారు, సేవకుల్ని అపహాసించేవారు. ఒకసారి దావీదు వెళ్ళిపోతుంటే షీమె అని సౌలు సంతతి వాడు చీపో దుర్మార్గుడని దావీదును దూషించాడు. యోవాబు అని సైన్యాధిపతి అడిగాడు, రాజా చిన్న ఆజ్ఞిస్తే వాడిని వేసేస్తానండి. వద్దొద్దు, దేవుడే వాడిని దూషించమంటాడేమో, దేవుడే వాడికి తీర్పు తీరుస్తాడు, మనం వాడిని ఏమి చెయ్యొద్దు అంటే ఉదనాన్ని దేవుని కోపము షీమె మీదకి వచ్చింది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా,
దుష్టులైన మనుషులు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగు. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తల్ని కూడా హింసించారు, ఏళన చేశారు, అపహాసం చేశారు. అయితే పరిశుద్ధులు ఎట్లా ఉండాలట? 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రంతో ఆనందించేవారు, దివారాత్మ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. కనుక నీతిమంతులు పాపులు సభల్లో నిలవరు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. వీళ్ళు నీతిమంతులుగా, సమరయులు నీతిమంతులుగా యేసు రక్తము ద్వారా, యేసు తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు ద్వారా యేసు రక్తము, చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయంలో, మన పాపముల నిమిత్తము, మన అపరాధుల నిమిత్తము ఆయన ఏ రీతిగా మన కొరకు బలి అయ్యాడో, ఏమి చేశాడో మనం గమనిద్దాం. చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏలననగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనైన పాపుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగంపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలననగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరణిత్యముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అర్చించుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కనుక ఒకప్పుడు సమరయులు ఎవరంటే భక్తిహీనులు, 2వది వారు పాపులు, 3వది వారు ఎవరు అంటే శత్రువులు. ఇట్టి వారినైనా సమరయులే కాకుండా యావత్తు ప్రపంచంలో ఉన్న దావీదు మహారాజా, నేను పాపంలో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. కనుక పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలో చనిపోయిన వ్యక్తి యేసు రక్తము ద్వారా, యేసు ప్రభువారు మన అపరాధముల కొరకే ఆయన చనిపోయి తన రక్తము ద్వారా మన పాపమును పరిహారించాడు. అందుకు మనం ఆయన్ని ఎట్లా ఆరాధించాలి, ఎట్లా ఆయన స్తుతించాలి అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. ఆయనకి మన నుంచి కావలసింది ఏమిటి అని మనం గమనించినట్లయితే, మన డబ్బు, మన బంగారము కాదు, కానీ ఆయన్ని మన నుంచి కోరుకున్నది ఏమిటి అని మనం గమనిస్తే, చూడండి కీర్తన 92వ అధ్యాయంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకొని 1వ వచనం, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నొందుడికే గదా భక్తిహీనులు గడ్డివలే చిగురించుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు, యెహోవా నీ శత్రువులు నశించుదురు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గమనించారండి? కనుక యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 10 తంతుల
స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను పాటలు పాడి ఆయన స్తుతించి ఆయన ఆరాధించడమే నా నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కీర్తనలతోనూ ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కనుక ఆయన ఆరాధించేవారు మన కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణములని విరిచి చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ జనం. కనుక ఆయనకి నా నుంచి కావాల్సింది ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రార్థించాలి. ఆదివారం అంతా ఆయనకి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎట్లా అంటే కీర్తనల చేత, గనుక పాటల చేత, లేదా పద్యముల చేత, లేదా వాక్యపు వెలుగు చేత ఒకరికి ఒకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించడం కొలది మీరు అలాగూ చేయొచ్చు. మరి ఎక్కువగా సమాజముగా కూడుకొని ప్రతి ఆదివారము ఆయన్ని స్తుతించాలి. ప్రతి దినము ప్రార్థనలో ఆయన్ని ప్రార్థిస్తూ, ప్రార్థనలో స్తుతి ఆరాధన, ప్రార్థనలో జీవఫలం, ప్రార్థనలో ఆయన ఘనపరుస్తూ, ప్రార్థనలో ఆయన గొప్ప చేయాలి. గనుక ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆయన్ని నా నుంచి కోరుకుంది మన జీవఫలము ఆయనకి సమర్పించాలి. ఆయన మరణించి మృతులను తిరిగి లేచాడు. ఆయన పరలోకం నుంచి రాబోతున్నాడు. భూమి మీద ప్రార్థనే ఉంటుంది. పరలోకములో యుగములు ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన నామమును గొప్ప చేయటమే ఉంటుంది. అక్కడ ప్రార్థన ఉండదు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతునందున సంవత్సరము అత్యున్నతమైన సింహాసనముందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనును. ఆయనకు పైగా శరూపులు నిలిచి ఉండేది. శరూపులు అంటే మహాదూతలు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండును. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసుకుని అనుకుంటుని. అప్పుడు ఆ శరూపులలో ఒకడు తాను బలిపీఠం కారుతో తీసే నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయి, నీ దోషము తొలగిపోయింది. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవనని ప్రభువు సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించు, నేనున్నాను, నన్ను పంపుమని యెషయా అనగా. కనుక యెషయాని దేవుడే తన పాపములన్నిటినీ కూడా, కనుక ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయి, నా నిమిత్తము ఎవరు వెళ్తారు సువార్తగా అంటే నేనున్నాను, నన్ను పంపు. గమనించారా? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయొచ్చు. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదలచ్చు, మందిరము ధూమము చేత నిండగా ప్రభువుని హరితగా కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన ఆరాధించి ఆయన ఘనపరిచి, ప్రభు మా అపరాధ శాపము కొరకే నీ కాళ్ళకు చేతులు మీ చేతులకు మేకులు, నీ కాళ్ళకు మేకులు పడ్డాయి, నీకు 39 కొరడా దెబ్బలు కుట్టారు కనుక నీ ముఖం వేస్తారు, నీ గడ్డం పెరిగి వేస్తారు కనుక మా పాపముల కొరకే కనుక ముండ్ల కిరీటం వేయబడ్డాను. కనుక 9 గంటలకు సిలువ వేయబడిన ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో వ్రాలాడుతూ 7 మాటలు పలికి ఆయన తన ప్రాణము విడిచాడు. దేని కొరకంటే తన రక్తము ద్వారా నేను ఆ పాపమును పరిహరించడానికి,
ఆయన స్తుతించేవారు ఆత్మతోనూ సత్యముతోను. కనుక సంఘములో చేరు ఆరాధించేవారు రెండవ వర్తమానము బలవర్తమానం ప్రభు యొక్క రక్తమాంసముల యొక్క ఆ వర్తమానము విని ఆయన రక్తమాంసంలో యోగ్యంగా పాల్గొంటారు. సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కనుక నలుగురుగా ఏకీవించే సద్రకు మేషకు అభ్యర్థునిగో కలిసి ఏకీవించే ప్రార్థన, ఆల్నైట్ ప్రేయర్, సువార్త కొడుకులు, పరిశుద్ధ సమాధి కొడుకులు, ఈ రీతిగా వారొక్కరే రక్షించబడడం కాకుండా ప్రపంచంలో వారందరూ రక్షించబడాలని వారి కొరకు వారమంతా ప్రార్థన చేస్తారు. ప్రతి ఆదివారము ఆయన స్తుతించి ఆరాధిస్తారు. ఇక్కడే ప్రార్థన ఉంటుంది కనుక యుగయుగాలు పరలోకములో ప్రభువుని స్తుతించి ఆరాధించడం ఉంటుంది. కనుక ఆయన్ని ఆరాధించి ఆయన స్తుతించి ఆయనతో నువ్వు ఉండాలని ఇష్టపడితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ జరుగుతుంది. ఇప్పుడే నీవు ఉన్న చోటే యేసు ప్రభువారు ఇంకా నువ్వు నమ్మకపోతే నీ పాపములు ప్రభువా నీ రక్తంతో నా పాపములు పరిహరించి నన్ను క్షమించి నీ రాజ్యంలో అప్పుదాడు చేయు అంటే యేసు రక్తము ప్రతి పాపముని కడిగి పవిత్రత నరకముని విడుదలవుతుంది, నిత్యరాజ్యమైన మోక్షములో ఉంటావు. కనుక ఆ రీతిగా ప్రభువును స్తుతించి ఆరాధించి యుగయుగములుండే ఆ రాజ్యము నీకు అనుగ్రహించబడతాది. ప్రార్థన చేద్దాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవాని ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు. భూమి మీద ప్రార్థించేవారుగా ఉన్న ప్రజలే పరలోకములో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి భూమి మీద ముందుగా నిన్ను స్తుతించేవారుగా సిద్ధపరిచి జీవ గ్రంథమందు వారి పేర్లు రాయడానికి ఇష్టపడినందుకు, నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలివారిగా చేసినందుకు నిన్ను కొనియాడుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడా మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయెన్, నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్, నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము